రాష్ట్రంలో మిక్స్డ్ వెదర్ కొనసాగుతోంది. ఇవాళ రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. వచ్చే 4 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 మధ్య కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అనేది మనకి మొదలవడం జరిగింది. దాదాపుగా మార్చి 21 నుంచి ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి ద్రోణి వెంబడిగా ఉండే జిల్లాలు అంటే తెలంగాణ మీద కానీ ఇంటీరియర్ కర్ణాటక అని కానీ ద్రోణి ఉన్నప్పుడు అయితే కానీ ఆ జిల్లాల్లో మనకి ఈ సాయంత్రం నుంచి దాదాపుగా ఎర్లీ మార్నింగ్ వరకు కూడా కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది. ఏదైతే ద్రోణి నుంచి ఏవేగా ఉండే ప్లేసెస్లో చూసుకున్నట్లయితే ఆ ప్రదేశాల్లో మనకి అత్యధికంగా ఎండ వాతావరణం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి ఈ ద్రోణి అనేది వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మనకి నిన్న మరత్వాడ మీదుగా మనకి తెలంగాణ అంటే ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల మీదుగా ఈ ద్రోణి అనేది కొనసాగడం జరిగింది. దాని యొక్క ప్రభావం వల్ల మనకి చూసుకున్నట్లయితే కరీంనగర్, ఆదిలాబాద్, అలాగే ఆదిలాబాద్ సమీప జిల్లాల్లోని దాంతోపాటుగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి ఈ ఉరుములు మెరుపులతో పాటుగా కూడా అక్కడక్కడ వడగళ్ల వాన కూడా కురవడం జరిగింది. కానీ మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే మనకి సాధారణ ఉష్ణోగ్రతలు అంటే దాదాపుగా 36 నుంచి 38 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే గత 24 గంటల్లో మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా అత్యధికంగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో 39.3 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. ప్రస్తుతానికి నిన్న మనకి మరత్వాడ మీదుగా ఉన్న ఈ ద్రోణి అనేది ప్రస్తుతానికి తెలంగాణ మీదుగా అంటే వెస్ట్ బెంగాల్ నుంచి గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ మీదే ఈ ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. దీంతో పాటు దక్షిణ రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఉపరితల ఆవర్తనము కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ఈ రెండు యొక్క ప్రభావం వల్ల మనకి కొద్దిగా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల మీద అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. అది ముఖ్యంగా మనకి మధ్యాహ్నం 4 గంటలు దాటిన తర్వాత రాత్రి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, దక్షిణంగా ఉన్న మహబూబ్ నగర్, అలాగే నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, దీంతో పాటుగా మనకి సాయంత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మేఘావృతమైన వాతావరణం ఉంటూ కొన్ని చోట్ల జల్లులు కూడా కురిసే అవకాశం ఉందన్నమాట. మనకి ఈదురుగాలులు మాత్రం గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఏదైతే జిల్లాలు చెప్పామో ఈ జిల్లాలు ఈరోజు రేపు అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాల్లో మనకి ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది. అలాగే ఎల్లుండి మనకి కొద్దిగా ద్రోణి బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ద్రోణి బలపడి మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అది గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. 4 రోజులు మనకి ఖచ్చితత్వంగా అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. తరువాత నుంచి కొద్దిగా క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగి పొడి వాతావరణం ఏర్పడుతూ ఉంది. పొడి వాతావరణంతో పాటుగా క్రమేపీన కొద్దిగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మనకి 39 నుంచి అంటే 37 నుంచి 39 డిగ్రీల మేర నమోదవుతున్నవి. ఇదే విధమైన ఇదే విధమైన ఉష్ణోగ్రతలు వచ్చే 4 రోజులు కూడా ఉండే అవకాశం. తర్వాత కొద్దిగా పెరిగే అవకాశం అంటే 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందన్నమాట. ఏప్రిల్ చూసుకున్నట్లయితే మనకి ఈ వారం అక్కడక్కడ అడపాదడపా వర్షాలు ఉన్నందున ఉష్ణోగ్రతలో పెద్ద మార్పులు లేకపోయినా 2వ వారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. 3వ వారంలో కొద్దిగా మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అంటే పగటిపూట కొంచెం ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సాయంత్రం పూట కొంచెం చల్లదనం ఇచ్చే అవకాశం ఉంది. మనకి మే 2వ వారంలో అత్యధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ఎక్కువస్ ఉన్నాయి, పెద్దగా లేవు. ప్రస్తుతానికి అయితే కొత్త మేఘావృతమైన వాతావరణం, కొద్దిగా జల్లులు కురిసే ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ జిల్లాలో అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు అయితే మాత్రం